దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో జీవము గల దేవుని సన్నిధానంలో మనమందరము కలిసి ఒక కుటుంబముగా చేరి పరిశుద్ధుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే గొప్ప కృప ధన్యతను ప్రభు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం. కొన్ని అద్భుతమైన సాక్ష్యాలను కూడా మనం విన్నాం. చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్, రైట్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 నేను చదువుతాను. పదహారవ అధ్యాయము చివరి వచనం నుండి చదువుకుందాము. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. కళ్ళు మూసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అవును తండ్రి, మాట్లాడే దేవుడవు నీవయ్యా, నీకు వందనాలు తండ్రి దేవా. మనుష్యులు మాట్లాడితే వ్యర్థము తండ్రి. మీ సన్నిధి తండ్రి, మీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచండి దేవా. అవును తండ్రి, మీరు నా నోటికి నోరై ఉండి దేవా, జీవము కలిగిన దేవుడుగా తండ్రి దేవా, సజీవుడుగా నీవు మా మధ్యలో ఉన్నావు కదా తండ్రి. మీరు మాట్లాడండి దేవా. ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలను తండ్రి దేవా మంచి నేలగా మీరు మార్చండి తండ్రి. స్తోత్రములు. ఈ వాక్యము దేవా యేసయ్య మా అందరి జీవితాల్లో తండ్రి నూరంతలుగా ఫలించి కృప అనుగ్రహించమని దేవా, మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. 16వ వచనము కింద అంటే చివరి భాగంలో ఏముందంటే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. నీతిమంతులంటే ఎవరండి? నీతిమంతులంటే దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉన్నవారు, ఏ తప్పు చేయని వారు, పాపమే చేయని వారు నీతిమంతులు. అవునా? కరెక్టా? నీతిమంతులంటే ఎవరంటే దేవుని నమ్మిన ప్రజలు, యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడని తెలుసుకున్నవారు నీతిమంతులు. హల్లెలూయా. ఈ విధంగా ఇప్పుడు నీతిమంతులు ఎవరు అంటే మనమందరము కూడా నీతిమంతులమే. నీతిమంతులు విజ్ఞాపన అంటే ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఎలా ఉంటుంది అంటే మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. బహుబలము గలదై ఉండును అంటే మనము ప్రార్థిస్తే ఆ ప్రార్థన బలము గలదై ఉంటుందంట. ఆ ప్రార్థనకు శక్తి ఉంటుందంట. ఎలాగుంటుంది అంటే మన ప్రవర్తన వల్ల కాదు, మనము చేస్తున్నాం కదా అందుకు కాదు, మనము నీతిమంతులము అని కాదు, కానీ మన ప్రార్థనకు ఎవరు తోడున్నారు అంటే దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి మనము నీతిమంతులమై ఉన్నాము. మనము ప్రార్థన చేస్తే అది బలము గలదై ఉంటుంది. హల్లెలూయా. సరే, ఈ వచనం చెప్పిన తర్వాత మనం కిందకు చూసుకుంటే ఈ యాకోబు గ్రంథంలో ఎక్కడ కూడా ఏలియా గురించి లేదు. ఒక మనిషి ఎలాగుండాలి, నోరు నాలుక ఎలాగా ఉండాలి, జీవితం ఎలాగ ఉండాలి అని ముందు వచనాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా ఈ వచనం అయిపోగానే వెంటనే ఏలియా గురించి చెప్తా ఉన్నారు. అంటే ఏలియా గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.
ఏలియా గురించి, ఏలియా చేసిన అద్భుతముల గురించి సాక్ష్యం ఇస్తా అన్నాడు యాకోబు. ఎలాగ చెప్తూ ఉన్నాడంటే యాకోబు ఎలాగ చెప్తూ ఉన్నాడంటే, ఏలియా ఎలాంటి వాడంట? చాలా గొప్ప ప్రవక్త. ఏలియా దేవుడు లాంటి వాడు అని చెప్తా ఉన్నాడా? కాదండి, ఏలియా మనలాంటి స్వభావము గలవాడే. హల్లెలూయా. ఏలియా సేమ్ మనలాగే ఉన్నాడంట, మనలాంటి మనిషే, మనలాంటి విశ్వాసినే, మనలాంటి స్వభావము కలిగిన మనుష్యుడే. కానీ ఏలియా ప్రార్థిస్తే ఏం జరిగిందంట? వర్షము 3.5 సంవత్సరములు ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అది అద్భుతం. మనం ప్రార్థిస్తే కూడా ఏం జరగాలి? వర్షం ఆగిపోవాలి, సూర్యచంద్రుడు కూడా ఆగిపోవాలి. హల్లెలూయా. ఏలియా ఈ అద్భుతం చేసింది ఎప్పుడంటే పాత నిబంధన గ్రంథంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువు రాలేదు. అప్పుడే దేవుని గూర్చిన ప్రత్యక్షతను అంతగా తెలుసుకున్నాడంటే ఏలియా. చూడండి, ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేపాటికి, అంటే మనమందరము యేసుక్రీస్తు గూర్చిన దేవుణ్ణి, మన కొరకు సిలువలో బలి అయిన దేవుణ్ణి తెలుసుకున్న మనము, పాప క్షమాపణ పొందుకున్న మనము, నీతిమంతులమైన మనము ప్రార్థిస్తే ఇంతకంటే గొప్ప అద్భుతాలు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఎలాగ ప్రార్థిస్తామండి? దేవా, నేను దేనికి పనికిరానయ్యా, నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, నేను అలాంటి వాడిని, ఇలాంటి దాన్ని, దయచేసి నన్ను క్షమించు దేవా, ఈ ఒక్కసారికి నా ప్రార్థన విను దేవా, ఈ చిన్ని పని నాకు హెల్ప్ చేయి దేవా. దేవుడు అది మన నుండి కోరుకోవట్లేదంట, అది దేవుడు మన నుండి ఆశించట్లేదంట. మనలో విశ్వాసము బలముగా ఉండాలి. మన యొక్క ప్రార్థన, విజ్ఞాపన ఎలాగ ఉండాలంట? బహు బలము గలదై ఉండాలంట. హల్లెలూయా. అది ఎలాగ ఉండాలంటే, అప్పుడు ఏలియా ప్రార్థించినాడు, మనలాంటి మనిషి గల ఏలియా ప్రార్థించినప్పుడే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరి ఇప్పుడు మనము ప్రార్థిస్తే దేవుడు దీనికంటే గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనము విశ్వాసము కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా. అలాగే మనము ఏలియా గురించి తెలుసుకుందాము. అలాగే దేవుడు ఏలియా జీవితాన్ని బట్టి, ఆయన జీవితం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం చూసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో 1 రాజులు 1 కింగ్స్ 17వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 1 కింగ్స్ 17వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతానండి కొన్ని వచనాలు. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. హల్లెలూయా. ఏంటంట ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు 17వ అధ్యాయంలో. ఇక్కడే స్టార్ట్ అయిండేది ఏలియా గురించి, అంతకుముందు ఎక్కడా కూడా లేదు. ఏలియా గురించి ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడంటే, ఏలియా చాలా మంచి భక్తిపరుడు, వారి తల్లిదండ్రులు చాలా మంచి భక్తిపరులు, ఏలియా అలాంటి వంశంలో నుండి వచ్చినాడు అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఏం చెప్తా ఉన్నాడండి? జస్ట్ ఏలియా యొక్క గతము, జీవితం ఏమీ చెప్పట్లేదు దేవుడు. జస్ట్ ఏం చెప్తున్నాడు? గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చెను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి వచ్చాను. ఏలియా అలాగ మంచి విశ్వాస ఉండి వచ్చాను. చూడండి, ఏలియా గురించి ఇక్కడ ఏది చెప్పలేదు. జస్ట్ తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చినాడు. ఆయన దేవుడు మనల్ని, అంటే ఏలియా యొక్క జీవితాన్ని చూసుకుంటే మనము కూడా ఈ యొక్క జీవితాన్ని మనం పోల్చుకుంటే దేవుడు ఏం చూపిస్తూ ఉన్నాడంటే, ఒక మనిషిని దేవుడు వాడుకోవాలి అని అంటే, ఒక మనిషిని దేవుడు వాడుకోవాలి అంటే
నీ యొక్క గతాన్ని దేవుడు చూడడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. ఇక్కడ దేవుడు ఏలియా గతాన్ని మనకు తెలుపలేదు. ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దేవుడు ఒక మనిషిని వాడుకోవాలంటే ఆ మనిషి యొక్క గతాన్ని చూడడు, లేదా ఆ మనిషి యొక్క తరాలని చూడడు, ఆ మనిషి యొక్క తల్లిదండ్రులని చూడడు. దేవుడు ఏం చూస్తాడు మరంటే, నీవు దేవుడు నిన్ను వాడుకోవాలి అని అనుకుంటున్న ఆ సమయంలో దేవుని సన్నిధిలో నీవు ఉన్నావా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు ఉన్నావా? దేవుని పని చేయడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? హల్లెలూయా. అది మాత్రమే దేవుడు చూస్తాడంట. మనం చెప్తాం, చాలామంది కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను మా పితరులు లేదా మా నాన్నోళ్ళు మా తాత వాళ్ళు 3-4 తరాల నుండి మేము దేవుని సేవ చేస్తున్నామండి. అప్పుడు చేస్తుండొచ్చు. అయితే దేవుడు ఇప్పుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏలియా జీవితం ద్వారా మనందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు 20 years బ్యాక్ లేదా 10 years బ్యాక్, లేదా మొదటగా దేవుని నేను నమ్ముకొని వచ్చినప్పుడు నేను ఇన్ని గంటలు ప్రార్థించేదాన్నండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు. దేవుడు అప్పుడు ఎలాగ మాట్లాడేవాడు తెలుసా? మరి ఇప్పుడు హల్లెలూయా. మరి ఇప్పుడేమైంది? ఏలియా గొప్ప మనిషి కాదంట, మనలాంటి స్వభావం కలిగిన మనిషే, మనలాంటి స్వభావం కలిగిన మనిషే. దేవుడు అదే చెప్తున్నాడు, ఒక మనిషిని దేవుడు వాడుకోవాలని అంటే నీవు ఈరోజు నీ విశ్వాస పరిస్థితి, నీ ప్రార్థన జీవితము ఈరోజు ఎలాగ ఉంది? హల్లెలూయా. ఈరోజు అంటే ఈరోజు అనే కాదు, దేవుడు నిన్ను ఎప్పుడు ఏ సందర్భంలో వాడుకోవాలనుకుంటున్నాడో ఆ సందర్భంలో నీ విశ్వాసం ఏమైంది? నీ ప్రార్థన జీవితం, లేదా మనందరి ప్రార్థన జీవితము, నా ప్రార్థన జీవితము ఏమైంది? దేవుని పిలుపు వినుటకు నా చెవులు మందమై ఉన్నాయా, లేదా మన చెవులు మందమై ఉన్నాయా? దేవుని పిలుపు విని మనం ముందుకు వెళ్ళేందుకు మనం రెడీగా ఉన్నామా? వినిపించుకునేందుకు రెడీగా ఉన్నామా? హల్లెలూయా. మనం చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు గతాన్ని చూడడు నిజంగా. ఎందుకంటే సమరయ స్త్రీ మనందరికి తెలుసు కదా. సమరయ స్త్రీ ఎలాంటి వ్యక్తి అండి? ఒక వ్యభిచార స్త్రీ. దేవుడు ఆమె నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, యేసుక్రీస్తు చెప్తాడు, ఏమని చెప్తాడు? నీకు ఒకరు కాదు 5 భర్తలు ఉన్నారు అని. తను ఏమంటుంది? తను దేవుని సన్నిధిలో తెలుసుకొని ఒప్పుకొని, సమరయ స్త్రీని దేవుడు సరే అమ్మ నువ్వు తప్పు ఒప్పుకున్నావు వెళ్ళిపోని అనలేదు. సమరయ స్త్రీ ద్వారా ఆ పట్టణమంతా దేవుడు రక్షించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కరిని కాదంట, ఆ పట్టణస్తులందరినీ ఆమె వెళ్ళి ప్రతి ఒక్కొక్కరికి చెప్తా ఉందంట. ఏమని చెప్తుంది? నా గత జీవితం గురించి, నేను చేసిన వాటన్నింటిని గురించి చెప్పిన దేవుడు ఈయనే నిజమైన దేవుడు, రాబో మెస్సయ్య ఈయనే, మీరు రండి. నా మాటల్ని బట్టి కాదు, మీరే వచ్చి ఆయనను గురించి తెలుసుకొనుడి. హల్లెలూయా. మరి సమరయ స్త్రీ జీవితాన్ని మనం చూస్తే తన దగ్గర మాట్లాడడానికైనా వెళ్తామా? వెళ్ళాం. ఎవ్వరు మాట్లాడించే వాళ్ళు కాదంట ఆమెని. అందుకే మనుషులు ఉన్నప్పుడు నీళ్లు పట్టేందుకు రాలేదంట తను. మనుషులు ఎవ్వరు లేనప్పుడు నీళ్లు పట్టేందుకు వచ్చిందంట. దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు, ఒకవేళ మనం అలాంటి స్థితిలో ఉంటే, మనం తప్పుల్లో పాపంలో ఉన్నట్లయితే మన గత జీవితాన్ని ఈ రోజు నుండి వదిలేసుకొని, మన గతాన్ని ఇప్పుడు దేవుని సన్నిధికి అప్పగించుకొని, ఇప్పుడు మనల్ని మనము దేవుని సన్నిధిలో మన తప్పులని క్షమించమని అడిగి తిరిగి మన జీవితాన్ని సరిచేసుకొని ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో ఆయన సన్నిధిలో రెడీగా ఉన్నామంటే ఆయన మనల్ని వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవుడు వాడుకోవడానికి అని అంటూ ఉన్నానంటే, ఫస్ట్ అంటే ముందు రోజుల్లో దేవుడు ప్రవక్తలను మాత్రమే పంపించేవాడంట. అంటే సువార్త చెప్పేందుకు, ప్రజలను రక్షించేందుకు, లేదా దేవుని మాటలు విని చెప్పేందుకు ప్రవక్తలను మాత్రమే ఏర్పరచుకునేవాడంట. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అందరినీ కూడా దేవుడు శిష్యులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా.
అందరికీ కూడా దేవుడు అందుబాటులో ఉన్నాడు. అందరి హృదయంలో కూడా దేవుడు పరిశుద్ధాత్ముడిని పెట్టి ఉన్నాడు. అంటే అందరూ కూడా దేవుని పిలుపుకు రెడీగా ఉండాలి. అందరి ద్వారా దేవుడు ఏదో ఒక కార్యం చేయించుకోవడానికి రెడీగా ఉన్నాడు. అయితే మనము ఆయనకు అందుబాటులో ఉన్నామా లేదా? హల్లెలూయా. సరే, 2వ వచనాన్ని మనం అలాగే చదువుకుందాము. 3వ వచనం నుండి నేను చదువుతాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. దీనిపైన ఏలియా ఏం చేశాడంటే, ఆహాబు అనే ఒక రాజు, ఈ స్టోరీ మనందరికీ తెలుసు కదా. ఆహాబు అనే ఒక రాజు. ఏలియా సాధారణ మనిషే రాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడంటే, దేవుడు చెప్తున్నాడా అని అనట్లేదు. బాగా చదవండి 2వ వచనంలో, నేను నా యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఎంత ధైర్యం ఉంటే నా మాట ప్రకారంగా అని చెప్తున్నాడండి. దేవుని సన్నిధి ఏలియాతో కూడా ఉంది. దేవుని నోటి మాట ఏలియాకి నోరై ఉందంట. హల్లెలూయా. అందుకే ఏలియా దేవుడు చెప్తున్నాడు అనట్లేదు. యెహోవా జీవంతోడు నా మాట ప్రకారముగానే మంచు పడదు, వర్షము రాదు. దేవుని సన్నిధి మనతో కూడా ఉందంటే మనం ఏం చేస్తామంటే, ఈ కార్యము గురించి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను దేవా, ఇది జరుగునుగా కానీ వెళ్తూ ఉంటామంట. అదే దేవుని సన్నిధిలో మనం బలంగా లేము, దేవుని మాట వినే పరిస్థితుల్లో లేము అని అంటే భయపడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నేను విన్న స్టోరీనే. ఒక ఊరిలో లేదా ఒక పట్టణంలో, ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఒక పట్టణంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉండేదంట. అది 85 years బ్యాక్ కట్టిన ఒక పెద్ద అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ని కూల్చడానికి, అంటే అది పాతదైపోయింది, ఇప్పుడు అది వద్దు, అది కూల్చేసి ఆ ప్లేస్లో ఒక కొత్తగా మరొక అపార్ట్మెంట్ నిర్మించాలి. సో దానికోసం ఏం చేశారంటే, చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి, ఈ అపార్ట్మెంటు అన్ని ఇళ్ల మధ్యలో ఉందన్నమాట. దీన్ని కూల్చేస్తే చుట్టూ ఉన్నవన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అన్నీ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఏం చేశారంటే, కోర్టుకి వెళ్ళి కేసు వేసి అక్కడ నుండి వాళ్ళ దగ్గర నుండి కోర్టుకి వెళ్ళి మేము ఇలాగ చేస్తాము అని వాళ్ళకి అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఆ అపార్ట్మెంట్ని కూల్చేస్తాము అని చెప్పి వచ్చారంట. సరే, ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. పోలీసులు వచ్చారు, జడ్జి గారు వచ్చారు, చుట్టుపక్కల ఉంటారు కదా, చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉంటారు కదా అపార్ట్మెంట్స్లో, వాళ్ళందరూ కూడా వచ్చారంట. వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు, ఏమని, ఎలాగ దీన్ని పడగొడతారు, మా ఇళ్ళకి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలాగ పడగొడతారో చూడాలి అని అందరూ కూడా చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారంట. 85 సంవత్సరాల క్రితము కట్టిన అపార్ట్మెంటు, అది 112 ఫ్లోర్లు ఉందంట. 112 ఫ్లోర్లు ఉందంట అపార్ట్మెంటు. ఆ అపార్ట్మెంట్ని కట్టడానికి 18 years పట్టిందంట. 18 years. ఓకే, వీళ్ళు ఎవరైతే కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, బాంబ్స్ అన్నీ అరేంజ్ చేసేసారంట ఫుల్గా. వితిన్ 10 to 15 minutesలో అపార్ట్మెంట్ అంతా కుప్ప కూలిపోయిందంట. ఇలాగ అంతే, ఎవ్వరికి ఏమీ హాని జరగలేదు, ఏ ఇల్లు కూడా ఏమీ అవ్వలేదు, కేవలం మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ మాత్రమే కూలిపోయిందంట. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, 85 సంవత్సరాల క్రితం కట్టింది, అది కట్టేందుకు 18 years టైం పట్టిందంట. అయితే కూల్చేందుకు ఎంత టైం పట్టిందండి? 10 to 15 minutes పట్టిందంట. సో మనము కూడా మన జీవితాలని చాలా సంవత్సరాల నుండి కట్టుకొని ఉంటాం, చాలా సంవత్సరాల నుండి సిద్ధపాటు అంటే ప్రిపేర్ అవుతూ ఉంటాం, లేదా మనం ఒక విషయం కొరకు ప్రార్థిస్తూ ఉంటాం, దాని యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. చాలా సంవత్సరాల నుండి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాం. చాలా సంవత్సరాల నుండి నేను ఇలాగ ఉండాలి, నేను ఇలాగే వెళ్ళాలి, ఇలాగే ఉండాలి, దేవుడి కార్యం చేస్తాడు, నేను ఈ విషయం కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాను, దేవుడి విషయాన్ని నెరవేరుస్తాడు అని. కానీ
ఒక కొంచెం సమయం చాలంట సైతానికి. అది ఎలాంటి సమయం అంటే, నీవు నోటితో మాట్లాడే ఒక తప్పు మాట, నీ హృదయంలో లేదా నీ పరిస్థితులను బట్టి నీలో నుండి వచ్చే ఒక చిన్న కోపము వలన మాట్లాడే మాటలు, లేదా కోపము ద్వారా శపించుకునే మాటలు, నీ జీవితాన్ని నీవే శపించుకునే మాటలు, ఇతరులను శపించే మాటలు, చిన్న పొరపాటు చాలంట. హల్లెలూయా. నీవు ఇన్ని సంవత్సరాలు ఏదైతే నీవు కష్టపడి కట్టుకొని వచ్చింటావు కదా, నీవు ఇన్ని సంవత్సరాలు ఏదైతే కష్టపడి సిద్ధపడుతూ ఉంటావు కదా, ఒక చిన్న సమయం చాలంట సైతానికి. చిన్న చొరవ, నీవు చేసే చిన్న తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలని ఎవ్వరు కూడా శపించకూడదు, వారి మీద దేవుని ఆశీర్వాదం ఉంది అని చెప్తాడు. కానీ ఒక ప్రవక్త వారిని శపించేకి, బాలాకు రాజు గురించి తెలుసు కదా, ఆయన వారిని శపించేందుకు అక్కడికి వెళ్తాడు. కానీ దేవుడు ఆయన నోటిని మూసి ఆశీర్వాదపు మాటలే పలికిస్తాడు. అవునా? అయితే ఆయన ఆలోచించి ఏం చేశాడంట, ఇశ్రాయేలుతోనే పాపము చేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో పడిపోయేందుకో, లేదా మనం అనుకున్న విషయాలు జరగకపోయేందుకో, మనం ఇన్ని రోజులు సిద్ధపడినది వెంటనే అది ఆగిపోయేందుకో ఏది కారణము అంటే సైతాను కారణము. అది ఏది కారణము కాదంట, మనమే కారణం. మనం ఇచ్చే ఆ చిన్న తప్పు, మనం చేసే ఆ చిన్న తప్పు, ఆ యొక్క తొందరపాటు, అదొక్కటి చాలంట మన జీవితాన్ని మన చేతులారా మనమే కూల్చుకుంటాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. అందరూ మనం బైబిల్లో చూస్తూ ఉంటే, లేదా దేవుని వాక్యాలు మనం వింటూ ఉంటే చెప్తూ ఉంటారు, నేడే రక్షణ దినము. ఏ రోజు అంటండి? ఈరోజే రక్షణ దినము. దేవుడు ఎప్పుడైనా రావచ్చు. నీవు సిద్ధపడి ఉన్నావా? పెళ్లి కుమారుడుగా ఆయన వస్తూ ఉన్నాడు, పెళ్లి కుమార్తెగా నీవు రెడీగా ఉన్నావా? ప్రిపేర్ అయి ఉన్నావా? ఏ రోజు దేవుడు వస్తాడో తెలీదు. మరి నువ్వు ఈరోజు ఇదొక్కరోజు నేను తప్పు చేసి పడిపోతాను దేవా, మళ్ళీ రేపు సరి చేసుకుంటాను అంటే నీకు సమయం ఉంటుందో లేదో. హల్లెలూయా. ఇక్కడ ఏలియా అంటా ఉన్నాడు, ఆహాబు రాజు దగ్గరకు వచ్చి, ఖచ్చితంగా దేవుని జీవంతోడు, యెహోవా జీవంతోడు నేను చెప్పింది జరుగుతుంది. 17, 18, 19 ఒక 3 అధ్యాయాలు మనం చదువుకుంటే ఖచ్చితంగా అదే జరిగింది. అక్కడ ప్రజలందరూ అల్లాడిపోతున్నారంట నీళ్లు లేక. ఏలియా అనుకున్నాడా, దేవుడు నాకు ఈ మాట వెళ్ళి చెప్పు అని అంటా ఉన్నాడు, నేనైతే ప్రవక్తనే, రాజు దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్తాను. వెళ్ళి చెప్పిన తర్వాత రాజు నన్ను ఏం చేస్తాడో, రాజు నన్ను చంపేస్తాడేమో, లేదా నా మాట వింటున్న ప్రజలందరూ నన్ను రాళ్లతో కొడతారేమో, నేను అసలు బ్రతుకుతానా? ఏలియా అనుకొని ఉంటాడా అండి ఇవన్నీ? ఏలియా ఏమనుకున్నాడో తెలీదు, కానీ దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా ఆయన చేశాడు. హల్లెలూయా. నీవు ఆ పని చెయ్యి అని మనకు దేవుడు చెప్తే మనం ఏం చేస్తామండి? ఒక్క పని చెయ్యి దేవా, నాకు ఆ పని చేయని చెప్పొద్దు, ఆ పని చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంటుందనేది నాకు ముందే చూపించేసేయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుందో నాకు ముందే చూపించేసేయి దేవా. జస్ట్ అక్కడికి వెళ్ళమని చెప్పేది కాదు, అక్కడ ఏమేం జరుగుతుంది, ఎలాగా రిజల్ట్ వస్తుంది అనేది దేవుడు మనకు ముందే చెప్పేయాలి. అప్పుడు మనం ధైర్యంగా అడుగేస్తామంట. ఇది విశ్వాసమా అండి? మనం చూసుకుంటే బైబిల్లో షద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు, తెలుసు కదా వాళ్ళ గురించి. దేవా మేము అగ్నిలోనికి వెళ్తామయ్యా, నీవు మా తోడు ఉంటావైతే మేము మాటిస్తాం రాజుకి అని అన్నారా? అనలేదు. ఏమన్నారు? మేము నీకు మాత్రం మొక్కము, మేము వెళ్తాం అగ్నిలో, నువ్వు పడవేసినా సరే, నా దేవుడు నన్ను కాపాడినాను సరే, కాపాడకపోయినాను సరే, ఆయనే నిజమైన దేవుడు. హల్లెలూయా. దానియేలు కూడా అలాగే చెప్తాడండి. సింహపు నోళ్లను మూస్తాను అని దేవుడు దానియేలుకి చెప్పాడా? చెప్పలేదు. ఏ విశ్వాసంతో వెళ్ళాడు దానియేలు? నా దేవుడు చేస్తాడు అంతే. అందుకే మొదటగా ప్రార్థన అనేది చాలా అవసరం. అది ఎలాంటి ప్రార్థన అంటే కరెక్ట్గా, అంటే కొన్ని రోజులు కోపం వచ్చినప్పుడు వదిలేయడము,
తర్వాత మళ్ళీ మనం బాగైనప్పుడు దేవుని సన్నిధిలోనికి రావడమో అది కాదు. నిరంతరము ప్రతిరోజు నీవు ఒక సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో దేవునికి సమయాన్ని ఇవ్వాలంట. ఆ ప్రార్థన నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ ప్రార్థన విడవకుండా ఉండాలంట. అలాగైతే దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మనకి ఆన్సర్ ఇస్తాడు, ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో చేసినది ఏది కూడా వ్యర్థము కానే కాదంట. ఒక్క నిమిషం ఆయన సన్నిధిలో గడిపినా కూడా అది మనకు ఆశీర్వాదమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, దానియేలు వెళ్ళినాడు సింహపు బోన్లోకి వెళ్తే విశ్వాసంతో వెళ్ళినాడు అంతే. దానియేలు వెళ్తే బాధపడేవారు ఎవరు లేరు. కానీ దేవుడు ఏం చేసినాడంటే రాజే పొద్దున్న పరిగెత్తుకొని వచ్చినాడంట దానియేలు దగ్గరికి. ఎలాగా అంటే రాత్రంతా రాజుకు నిద్ర లేదు. ఎందుకంటే నిజమైన దేవుని కుమారుడు అయిన దానియేలు, నీ దేవుడు, జీవము కలిగిన నీ దేవుడు నిన్ను సజీవుడుగా ఉంచాడా? ఆయనే అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. మన దేవుడు అధికారుల హృదయాలను నీటి కాలువ వలె తిప్పగలడంట. హల్లెలూయా. జస్ట్ మనుషుల హృదయం ఏంటి, అధికారుల హృదయం. ఎందుకంటే సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన. ఇక్కడ రాజు దగ్గర ఏలియా అదే విశ్వాసంతో చెప్పాడు, నన్ను రాజు చంపేసినా సరే, మనుషులు రాళ్లతో కొట్టినా సరే, దేవుడు నాకు ఏం చెప్పమన్నాడో నేను అది చెప్తానంతే. అబ్రహాం కూడా అదే పని చేసినాడు కదా. నేను నా కొడుకుని అక్కడి వరకు తీసుకెళ్తాను దేవా, తర్వాత నువ్వు ఒక గొర్రె పిల్లని పంపిస్తావా అని ముందే దేవునితో మాట్లాడుకొని సంధి చేసుకొని వెళ్ళినాడా? లేదు, విశ్వాసంతో వెళ్ళినాడంతే. దేవుడు అబ్రహాంకి లేచి నడువు ఈ దేశమును వదిలి అంటే ఏ దేశము ఏ ఊరు అని కూడా అబ్రహాంకి చెప్పలేదంట, వెళ్ళిపోయాడంతే. ఈరోజు దేవుడు మనల్ని లేచి నడువు అంటే వెళ్ళే విశ్వాసం మనలో ఉందా? మనలో ఇంకా కొంతమంది చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎలాగంటే మాలాంటి వాళ్ళు అనుకోండి. ఎలాగంటే నువ్వేం తోడొస్తావు దేవా, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఉండగలను అంటావా? నాకు చాలా కష్టం కదా, నేను అట్లెట్లుంటాను, నువ్వు నా తోడు ఉంటావు అంటే దేవుడు తోడు ఉంటాడు, కానీ మనం ఉండలేమంట. ఎట్లా అది? ఈరోజు విశ్వాసం మనలో ఎంతవరకు, ఏ స్టేజ్ వరకు ఉంది? దేవుని నమ్మి అడుగు ముందుకేసి ఆయన వెళ్ళు అన్న దగ్గరికి వెళ్తూ ఉన్నామా? దేవుడు ఎవరితో అయితే ఈ మాట చెప్పు అన్న వారికి ఆ మాట చెప్పే ధైర్యం కలిగి మనం ఉన్నామా? ఏలియా వంటి ధైర్యము, ఏలియా వంటి మనస్సు మనలో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఏలియా అది చెప్పేసి వెళ్ళిపోయాడు. 3 years వర్షం రాలేదు. ఇక్కడ చూసుకుంటే మనము 18వ అధ్యాయము 13 నుండి నేను చదువుతాను. 18వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను అనేను. దీనిపైన మనం చూసుకుంటే 12వ అధ్యాయం నుండి మనం చూసుకుంటే, అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియచెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. ఒక వ్యక్తికి ఏలియా చెప్తా ఉన్నాడంట. ఏలియా ఒక వ్యక్తికి చెప్తా ఉన్నాడు, ఈ 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు కదా, అందరూ వెతుకుతూ ఉన్నారంటే ఏలియాని. దేవుడు ఏలియాని ఎక్కడికి తీసుకెళ్ళాడు? కేరీతు వాగు దగ్గర దాగియుండుము అని ఒక దగ్గరకు తీసుకెళ్ళి దాచిపెట్టేశాడు దేవుడు. ఎలాగ దాచిపెట్టాడు అంటే మనందరికి తెలుసు కదా, కాకోలము చేత ఆయనకు ఫుడ్ ఇప్పించాడు, ఆహారాన్ని ఇప్పించాడు. అలాగ దేవుడు ఒక దగ్గర దాచిపెట్టేశాడు. 3.5 సంవత్సరాలు వీళ్ళు వెతుకుతూ ఉన్నారంట. అలా చెప్పిన ప్రవక్త ఎక్కడున్నాడో ఆయనను కనుగొనండి అని రాజు ఆజ్ఞాపించాడు. వెతుకుతూ ఉన్నారు. ఒక వ్యక్తికి ఏలియా కనిపించి అన్నాడంట, నేను నీ రాజు దగ్గరకు వస్తానా, అని వెళ్ళి నువ్వు చెప్పు అని అంటాడంట. ఆడి కింద మనం చదువుకుంటే 14వ వచనంలో 18వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటే ఆయన అంటా ఉన్నాడు, ఆ వ్యక్తి, నేను వెళ్ళి రాజుకు చెప్తాను, చెప్పిన తర్వాత నీవు ఒకవేళ రాజు దగ్గర కనిపించకపోతే నేను చచ్చిపోతాను కదా, నన్ను ఆయన చంపేస్తాడు.
నేను ఎలాగ చెప్పాలా అని అంటాడంట. అందుకే అంటా ఉన్నాడు, ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, నీవు నాకు చెప్తున్నావు కదా, ఒకవేళ నీవేమన్నా తర్వాత మాట మార్చి రాకుండా ఉంటే నేను చనిపోతాను కదా అని అంటా ఉన్నాడంట. అయితే ఏలియా ఏమంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీయుడైన జీవము తోడు ఆ దినమున నేను ఆహాబుని దర్శిస్తాను అని అన్నాడు. ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏలియా ఏమంటున్నాడు, అక్కడ వచ్చి నేను ఆహాబుని దర్శిస్తాను, ఖచ్చితంగా నేను దర్శిస్తాను, ఆహాబుని ఎదుర్కొంటాను, దర్శిస్తాను అని అంటా ఉన్నాడు. సరే, ఆయన అన్నట్టుగానే ఆహాబు దగ్గరకు వచ్చాడు. ఆహాబు దగ్గరకు వచ్చిన తర్వాత వర్షం వస్తుంది అని చెప్పలేదు. ఆ కింద వచనాలను మనం చదువుకుంటూ పోతే అది ఆ స్టోరీ మనందరికీ తెలుసు. ఎన్ని రోజులు నీవు ఈ దేవుడు కరెక్టు ఈ దేవుడు కరెక్ట్ అని కన్ఫ్యూజ్ అవుతావు? రాజు దగ్గరకు వచ్చి ఏలియా చెప్తా ఉన్నాడు, ఎన్ని రోజులు నీవు ఈ దేవుడు కరెక్టు ఈ దేవుడు కరెక్ట్ అని కన్ఫ్యూజ్ అవుతావు? ఒక పని చేద్దాం, 2 ఎద్దులను తీసుకురండి, నేను ఒకటి తీసుకుంటాను, మీరు ఒకటి తీసుకోండి, మీ దేవునికి మీరు బలి అర్పించండి, నా దేవునికి నేను బలి అర్పిస్తాను. ఏ దేవుడు పైనుండి అగ్ని దింపి ఆ యొక్క బలిని కాల్చివేస్తాడో ఆయన నిజమైన దేవుడని ఒప్పుకోవాలి అని ఒక మాటని వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరెవరండి? ఏలియా ఫ్రెండ్స్ కాదు. ఏలియా ఒక సైడ్ ఉన్నాడు, ఒకే ఒక్కడిని. ఈ పైన వచనాలన్నీ మనం చదువుకుంటే జెజబేలు చంపించి వేసిన అందరినీ అందులో నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటాడు ఏలియా. ఆయన ఒక్కడి ఒకవైపు, మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు, బయలు దేవతలను పూజించే వాళ్ళందరూ ఒకవైపు. రాజు ఎవరి వైపు ఉన్నాడండి? బయలు దేవతలను పూజించే వారి వైపే రాజు కూడా ఉన్నాడు. ఏలియా అక్కడికి వెళ్ళి వారితో శపథము చేసి దేవుని యొక్క అగ్నిని దించుతాడు. ఈయనే నిజమైన దేవుడు అని అందరికీ చూపిస్తాడు. ఒక్కరికి కాదు, ఒక ఊరికి కాదు, దేశమంతటికి ఏలియా ఆ రోజు సువార్త చెప్తాడు. దేశమంతటిని దేవుని వైపునకు తిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎలాంటి శక్తి గలవాడు అంటే ఒకేసారి ఒకరిని ఇద్దరిని కాదు, ఒక దేశమంతటిని దేవుని వైపు తిప్పే గొప్ప ప్రవక్త. హల్లెలూయా. అలాంటి ఏలియా నెక్స్ట్ వచనంలోకి వెళ్తే ఏం చేస్తాడండి? జెజబేలు ఎప్పుడైతే చంపిస్తాను నిన్ను చంపేస్తాను అని అంటే ఏలియా పరిగెత్తిపోతాడంట. పరిగెత్తిపోయి, దేవా నీవు నన్ను తీసుకో, నీవు నన్ను చంపేసే దేవా, ఈ బ్రతుకు ఎందుకు అని అంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి అని ఎందుకన్నానంటే, నేను ఖచ్చితంగా రాజు ఎదుటికి వస్తాను, యెహోవా జీవము తోడ అని చెప్పిన అదే ఏలియా నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళేపాటికి ఏమంటున్నాడు? పరుగెత్తుకొని దాచిపెట్టుకొని, అంటే ప్రాణం పోతుందనే భయముతో, దేవా నన్ను నువ్వు తీసుకో, వాళ్ళ చేతిలో నేను ఎందుకు చావాలి అని అంటున్నాడు. అందుకే దేవుడు ఏలియాని, అందుకే యాకోబు అక్కడ అంటున్నాడు, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. హల్లెలూయా. ఏదైనా బాగున్నప్పుడు దేవా థ్యాంక్ యూ సో మచ్ దేవా, నీవు ఇచ్చినావు, అది ఇచ్చినావు, ఇది ఇచ్చినావు అని ఫుల్ సంతోషంగా ఉండడం కాదంట. ఏమీ లేని పరిస్థితుల్లో, వ్యతిరేకమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో విశ్వాసంతో బలముగా నిలబడి ఉన్నామా, అదే దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. నీకు వ్యతిరేకముగా ఉన్న పరిస్థితుల్లోనే నీవు దేవుని సన్నిధిలో బలంగా నిలబడాలంట. ఎందుకంటే నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. మనమందరం అదే నమ్ముతున్నాం కదా. మన నిరీక్షణ ఏమై ఉందండి? దేవుడు ఖచ్చితంగా 2వ రాకడలో వస్తాడు, మేము పరలోక రాజ్యానికి వెళ్తాము, దేవుడు మా పాపాలు క్షమించి ఉన్నాడు అని. అవునా? హల్లెలూయా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. హల్లెలూయా. అంటే నువ్వు ఏమి నిరీక్షిస్తున్నావో నిజస్వరూపమైంది అంటే అది జరిగింది ఆల్రెడీ అని నమ్మి నువ్వు నిరీక్షిస్తున్నావు అన్నమాట. అన్నీ తెలుసు, మన కష్టాలు వేదనలు బాధలు వచ్చేపాటికి దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం. ఏమని ప్రార్థిస్తామండి మనము? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవా, నన్ను చంపేసేయ్యా, నన్ను తీసుకెళ్ళిపో,
నిజంగా నేను ఈ స్థితి, ఈ స్టేజ్ని తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపేసి నన్ను తీసుకెళ్ళిపో. అవునా? మనమందరూ ఈ సిచ్యువేషన్లో అందరూ ఈ పరిస్థితుల గుండా వెళ్ళిన వాళ్ళమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కూడా ఇదే పరిస్థితుల్లో వెళ్ళినాడంట. అయితే దేవుడు ఏం చేశాడండి? సరే ఏలియా, ఎందుకు నీకు ఇంత ఇబ్బంది, సర్లే నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను అని అన్నాడా? అనలేదంట. ఏం చేశాడు ఏలియా? ఏం చేశాడు దేవుడు అంటే, అదే జెజబేలుని, ఎవరైతే చంపేస్తానా అని చెప్పిన అదే జెజబేలుని, చచ్చిపోతే కుక్కలు జెజబేలుని తినివేసినాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మరణమునే రుచి చూడకుండా దేవుని సన్నిధికి జీవముతోనే కొనిపోబడ్డాడంట. హల్లెలూయా. నీవు కనుక దేవుని సన్నిధిలో రోషముగా నిలబడితే, నీవు కనుక దేవుని సన్నిధిలో దేవుని కొరకు రోషముగా విశ్వాసంతో బలముగా నిలబడితే, దేవుడు ఏలియా పక్షముగా చేసిన కార్యము నా పక్షము కూడా చేయగలడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము మన దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడా కాదా అండి? ఖచ్చితంగా నిన్న నేడు ఖచ్చితంగా మన దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నేను ఆ రోజు ఏలియాకి మాత్రమే చేసినాను, మీకు చేయనని దేవుడు చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళేటప్పుడు శిష్యుల దగ్గర ఏమంటాడు? మీరు నాకంటే అత్యధికమైన కార్యములు, గొప్ప అద్భుతములు ఇంకా మీరు చేయగలరు అని చెప్తా ఉన్నాడు. ముందుకు మనం చదువుకుంటే ఏలియా ఒక విధవరాల దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరనే ఒకే అప్పం ఉంది, నేను నా కొడుకు తిని చనిపోవాలనుకున్నాము అంటే, సరే అదే తీసుకురా అని చెప్తాడు ఏలియా. అది తీసుకొని వస్తే దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు. ఆమెకి ఏ కొదువ లేకుండా అసలు పిండి అయిపోదు, నూనె అయిపోదంట. హల్లెలూయా. అలాగ విధవరాలను ఆశీర్వదిస్తాడు ఏలియా. ముందుకెళ్తే విధవరాలు కుమారుడు చనిపోతాడు. ఇక్కడ వరకు మనం చూసుకుంటే ఈ వచనం వరకు ఎక్కడ కూడా చనిపోయిన వారు లేపబడలేదు. హల్లెలూయా. ఏలియా ఏ ధైర్యంతో వెళ్తాడు తెలుసా? విధవరాల దగ్గరికి వెళ్ళి, కుమారుడు చనిపోయి ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి దేవునికి ప్రార్థించి ఆ కుమారుణ్ణి బతికిస్తాడు. హల్లెలూయా. మరణాన్ని సైతము జీవముగా అక్కడ దేవుడు మార్చివేశాడంట. అంతవరకు ఎక్కడ కూడా ఈ అద్భుతం జరగలేదు. మరి ఏలియా ఏ ధైర్యంతో ఆ అద్భుతం చేయగలిగాడు? ఒకసారి మనం ఆలోచిస్తే ఏలియాకి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి మన ముందు చాలా కనిపిస్తూ ఉంటాయి. దేవుడు వాళ్ళ లైఫ్లో ఈ అద్భుతం చేసినాడు, దేవుడు వాళ్ళ జీవితాలను మార్చినాడు, వీళ్ళ జీవితాలను మార్చినాడు. మనం చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. అయితే మనకు నమ్మకం రాదు మన జీవితంలో కూడా జరుగుతుంది అని. ఎందుకంటే మనం కృంగిపోయి ఉంటాం, అప్పుడు మనకు విశ్వాసమే ఉండదు ఆ సిచ్యువేషన్లో. ఏలియా కూడా, అమ్మ నీ కుమారుడు చనిపోయి ఉంటాడు, నేనేం చేయగలనమ్మా అని అనలేదు. వెళ్ళి ప్రార్థించి ఆ కుమారుణ్ణి బ్రతికించినాడంట. ఇంతకుముందు ఎక్కడ కూడా చనిపోయిన వాళ్ళు బ్రతుకులేదు ఈ వచనం వరకు. తర్వాత మరి ఎలీషా కార్యం చేసినాడు, అది ముందుకుంది. కానీ ఏలియానే ఫస్ట్ చనిపోయిన వ్యక్తిని బ్రతికించిండేది. హల్లెలూయా. సో నూతనమైన కార్యములో మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మన ఎదురుగా ఇతరుల జీవితాల్లో జరిగినా జరగకపోయినా దేవుడు మన జీవితంలో చేసేకి సమర్థుడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నీ విశ్వాసము కొలది నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎంత విశ్వసించింటావో అంత జరుగుతుంది. ఖచ్చితంగా నీవు జరుగుతుంది అని విశ్వసిస్తే ఆ కార్యం జరుగుతుంది. లేదు జరగదు ఇంతే అంటే అంతే. హల్లెలూయా. అందుకే మీ విశ్వాసము కొలది మీరు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలని పొందుకోవచ్చంట. ఏలియా ఎలాగైతే చనిపోయిన వ్యక్తిని జీవం గల వ్యక్తిగా మార్చాడో, ఈరోజు కూడా మనకు కంటికి కనిపిస్తున్న వారిలో చనిపోయిన జీవితాలు, ఓడిపోయిన జీవితాలు, చల్లారిపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలని మనం ఎట్లా కొత్తోళ్ళకి అట్లీస్ట్ సువార్త చెప్పేకి వెళ్ళకపోయినా మనకు కనిపించే వారికి, మన రిలేటివ్స్లో లేదా ఎవరెవరైతే పడిపోయినారో, తప్పిపోయినారో, చల్లారిపోయి ఉన్నారో వారికి మనము సువార్తను చెప్పి లేదా దేవుడు చేసిన కార్యాలని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసి వారి దగ్గరకు వెళ్ళి వారిని తిరిగి దేవుని సన్నిధిలో మనం నడిపించాలంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఏ కార్యమైనా మన దేవుడు చేయగలడంట. అయితే మనము నమ్మేందుకు రెడీగా ఉంటే, మనము ఈ వాగ్దానాల్ని, ఈ వాక్యాన్ని మన జీవితంలోనికి తీసుకొని మనము దేవా ఇక్కడ చేసిన దేవుడువు నా జీవితంలో కూడా చెయ్యి దేవా అని ప్రార్థించి మనం ఇది పొందుకునేందుకు రెడీగా ఉండాలంట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ ఏలియా జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయగలడు. ఏలియా జీవితం ద్వారా ఇదే దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఏలియా జీవితం గురించే చెప్తా ఉన్నాడంటే, సమూయేలు చాలా గొప్ప ప్రవక్త. ఏలియా, సమూయేలు గొప్ప ప్రవక్తలు. సమూయేలుని దేవుడు చిన్న వయసు నుండే ఆయన సన్నిధిలో ఎదిగిస్తాడంట. దేవుడే పెంచుతాడు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కాదు. అయితే ఏలియాని చిన్నప్పటి నుండి పెంచినాడు అనేది ఎక్కడా లేదంట. చూడండి, దేవుని సన్నిధిలో ఏలియాకి ఎంత ధైర్యం ఉంది. మరి ఈరోజు మనము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే దేవుడు మనలందరినీ ఎన్నుకున్నాడు కదా. మనం ఆ మాట పలుకుతాం కదా ఆరాధించేటప్పుడు. మనం తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మనల్ని ఎన్నుకున్న దేవుడు మన జీవితాల్లో జరిగే సమస్యలు ఆయనకు తెలియవా? ఆయన వాటిని మనం దాటగలిగే శక్తి మనకు లేకపోవచ్చు, మన దేవునికి లేదా? ఖచ్చితంగా ఆయన దాటిస్తాడంట. అయితే అంతేకాదు, కేవలం నీవు దాటి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఏలియా ఎలాగైతే ఒక దేశాన్ని తిప్పాడో అలాగే నీవు మాత్రమే కాకుండా అనేక జనాంగములను దేవుని వైపునకు తిప్పే వ్యక్తిగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరూ కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో ఒక వాగ్దానాన్ని చేసుకుందాం. దేవా, నా జీవితము ఇలాగే ఉండటం కాదు తండ్రి. నేను నా కుటుంబానికి మాత్రమే కాదు దేవా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అవును దేవా, ఏలియా వంటి రోషము కలిగిన విశ్వాసమును దేవా నాలో నింపండి తండ్రి అని మనమందరూ నోరు తెరిచి దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. దేవా, నేను పడిపోయిన జీవితాలని కట్టే వ్యక్తిగా ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము తండ్రి, వందనములు దేవా యేసయ్య. ఇదిగో తండ్రి దేవా, నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. అవును తండ్రి దేవా, ఏలియాకు తోడై ఉన్న దేవుడవు, ఏలియాను నడిపించిన దేవుడవు. అవును దేవా, ఏలియా పక్షముగా రోషము కలిగి నీవు నిలబడి తండ్రి దేవా, మరణమును రుచి చూడకుండా తండ్రి ఏలియాని సజీవుడుగా నీ దగ్గరికి దేవా తీసుకెళ్ళిన గొప్ప దేవుడవు నీవేనయ్యా. నీకు వందనాలు దేవా. ఈరోజు తండ్రి దేవా, ఈ వాక్యం వింటూ ఉన్న మా అందరి జీవితాలను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. మా జీవితాలన్నింటినీ దేవా యేసయ్య ఆశీర్వాదకరంగా మార్చండి. ఈరోజున్న మా ప్రతి పరిస్థితిని తండ్రి దేవా మీ సన్నిధిలో అప్పగిస్తూ ఉన్నాము. ప్రతి పరిస్థితుల పైన అధికారము కలిగిన దేవుడవు నీవేనయ్యా. నీకు వందనాలు. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారో తండ్రి దేవా, మీరు తండ్రి దేవా యేసయ్య గొప్ప దేవుడుగా వారి జీవితాల్లో ఉండి, రోషం కలిగిన దేవుడుగా వారి జీవితాల్లో ఉండి తండ్రి దేవా మా యొక్క ప్రతి బ్రతుకును, ప్రతి పరిస్థితులను మీరు మార్చండి తండ్రి. మీకు స్తోత్రములు, వందనములు దేవా. అవును తండ్రి, ఇలాగే తండ్రి దేవా ఈ లోక ఆశలో పడి మేము కొట్టుకొని పోకుండా తండ్రి నీ కొరకు బలముగా నిలబడి, నీ కొరకు దేవా శిష్యులుగా మా పనిని చేసే కృప అనుగ్రహించమని దేవా, అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలను మార్చి మీరు మహిమ పొందమని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మన కళ్ళు మూసుకున్నట్లయితే పాస్టర్ అమ్మ మనలో ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధిపతి అయిన మా దేవా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇక ఆరాధన అంతట్లో ఆద్యంతం మీరుండి మీ నామాన్ని ఘనపరుచుకున్నందుకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. వాక్యాన్ని విన్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయండి నాయన. చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ వారంలో బర్త్డే వివాహ దినాలు జరుపుకునే బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినందుకు స్తోత్రం. రాబో సంవత్సరాలు, రాబో దినాలన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వదకరంగా మార్చండి నాయన. వీళ్ళందరినీ దీర్ఘ ఆయుష్మంతులుగా దీవించండి. ఇంకా గొప్పగా తండ్రి నీలో వరదిల్లే కృపను దయచండి దేవానికి స్తోత్రం. చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను బట్టి స్తోత్రం తండ్రి. అదే రీతిగా చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. ఒక్కొక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దేవానికి స్తోత్రం. ఎవరు ఎలాంటి స్థితిలో వచ్చినా కూడా తండ్రి వారి పరిస్థితులన్నీ చక్కపరచండి దేవానికి స్తోత్రం. ఇవ్వబడిన కానుకలను
బట్టి స్తోత్రం తండ్రి. ఇచ్చిన ప్రతి బిడ్డకి నూరంతలుగా ప్రతిఫలం దయచేయండి. అందులో ప్రతి పైసాని సేవలో ఉపయోగించుకోండి. దేవానికి స్తోత్రం. ఇంతవరకు మాతోండి నడిపించినందుకు మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా ప్రతి ప్రార్థన వినందుకై మీకే స్తుతులు చెల్లించుకుంటూ, రారాజుగా రానన్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరివచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్యపరిచిన బిడ్డలకును, వారి కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.